IDLH. Okay. Coming to the IDLH, అంటే immediate dangerous to life and health. Narrate with details of the examples. ఇది మన 3 మార్క్స్ క్వశ్చన్లో ఉంది, చెప్తాను. Coming to the 7th topic is a very important categories of the occupation health hazards and effects. ఇది కూడా మన 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఉంది, సింపుల్ ఫార్మాట్లో చెప్తాను, అది మీరు ఎన్లార్జ్ చేసి రాయాలి. Coming to the next, medical surveillance program in industries. The purpose of the medical surveillance program almost ఒక 15 points వరకు ఉంది మన గైడ్లో, చదువుకోండి. Coming to the list of the compensable occupational diseases, ఇది అడుగుతాడు. మన IS 105లో ఉంది కదా, సెక్షన్ 89-90లో నోటిసబుల్ డిసీజెస్. అదైనా ఇదైనా ఒకటే, కంప్లీట్గా 37 ఇచ్చాను నేను, అందులో 30 రాయండి. కమింగ్ టు ది ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ WMSDS అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్. ఇది కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్లో ఉంది, చదవండి. 3 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రిపేర్ చేశాను. ఓకే, కమింగ్ టు ది 12th one, ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఫర్ కమింగ్ టు ది మనకు టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ది బాడీ, వాటి యొక్క ప్రభావాలు. హార్మ్ఫుల్ ఏజెంట్స్ బాడీలోకి ఏ రకంగా ప్రవేశిస్తాయి? త్రూ ఇంజెక్షన్ ద్వారా, స్కిన్ కాంటాక్ట్ ద్వారా, ఇన్హలేషన్ ద్వారా. వాటికి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి, చదువుకోండి. కమింగ్ టు ది బయోలాజికల్ మానిటరింగ్ అండ్ ఎయిర్ మానిటరింగ్ సంబంధించిన టేబుల్ ఒకటి ఉంది, అది చదువుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే వేడి వల్ల కలిగే ఒత్తిడి, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్ మన బుక్లో ఉన్నాయి, చదువుకోండి. కమింగ్ టు ది ఆక్యుపేషనల్ ఎర్గానమిక్స్, చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది, ఇందులో మనకి ఆక్యుపేషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆక్యుపేషనల్ కంట్రోల్ మెజర్స్ ఉంటాయి, ఇవన్నీ ఇందులో ఉంటాయి, ఇది చదువుకోండి. కమింగ్ టు ది న్యూమోకనిసిస్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూమోకనిసిస్ అంటే డస్ట్ వలన ఊపిరితిత్తుల యొక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ పాడవుతాయి, వాటికి సంబంధించిన డెఫినిషన్, ఆ పర్టికులర్ దుమ్ము ధూళిని ఏ రకంగా కంట్రోల్ చేయాలన్నది మన బుక్లో ఉంటుంది, చదువుకోండి. ఇవి కూడా అన్ని 5వ టాపిక్, 11వ టాపిక్, 15వ టాపిక్. ఈ 3 వదిలేయండి, ఫస్ట్ టాపిక్. ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్లో పడతాయి. ఒకవేళ ఇన్ కేసు 10 మార్క్స్ వస్తే మీరు దాన్ని ఎలాబరేట్ చేసి రాయండి, అంతకు మించి ఏం చేయలేం. ఈ కంపల్సరీగా నేను హైలైట్ చేసిన ఈ రెడ్ కలర్ అన్నీ చదువుకుంటేనే మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సరబుల్ చేయగలరు. ఓకే, ఏంటి? ఇండస్ట్రియల్ హైజెనిక్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, ఇందులో మనకి లెవెల్స్ అడుగుతూ ఉంటాడు, లెవెల్స్ ఆఫ్ ది PPE. Coming to the types of radiation effects and preventive measures, IDLH narrate with details and examples. Coming to the categories of occupation health hazards and effects, medical surveillance program in industries, list of the compensable occupational diseases, WMSDS, work related muscular disorders, first aid techniques for toxic injection, suffocation and artificial respiration, types of harmful agents entering into the body. Coming to the biological monitoring, తర్వాత heat stress effects and preventive measures, occupational ergonomics, pneumoconisis and its preventive measures. ఇవి చదువుకుంటే ఈజీగా ఇందులోంచి 5 పడతాయి. నిన్న ఇవాళ పేపర్లో IS 105లో 5 క్వశ్చన్స్ ఆర్ ఈజీలీ ఆన్సరబుల్. నేను చెప్పినవి ఆల్మోస్ట్ పడ్డాయి మీకు. ఓకే, లేటర్ యువర్ డౌట్ ఐ విల్ డిస్కస్ లేటర్. మిస్టర్ జగదీష్, ఏంటి, వాట్ ఈస్ యువర్ డౌట్? టెల్ మీ సార్. ఒకసారి ఇండస్ట్రియలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చెప్పగలరా సార్? జస్ట్ ఒక 2 లైన్స్. IDLH చెప్పాలా?
అది 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 ఒకటి ఇండస్ట్రియల్ హైజీన్ సార్. ఇండస్ట్రియల్ హైజెనిక్ హైజీన్ అవును సార్. వాటి గురించి తర్వాత నేను చెప్తాలేండి. ఓకే, సార్ అది ఈవేళ చెప్తూ వచ్చిన కూర్చుంటే టైం అంతా దానికే అయిపోతుందమ్మా. లేదు సార్, ఒక 2 లైన్స్ లో అంటే మేజర్ అండ్ బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే ఏంటి, జస్ట్ ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే ఏంటి, పారిశ్రామిక పరిశుభ్రత అది ఏ రకంగా మెయింటైన్ చేయాలి, హైజెనిక్ కండిషన్స్ ఏ రకంగా ఉండాలి, మన వర్క్ ప్లేస్, మన మన ఏరియా, వాటికి సంబంధించిన పాయింట్స్. అది ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత అపరిశుభ్రత ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాటికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, దాని పీపీటీ కూడా నేను నీకు మెయిల్ చేసి పంపిస్తాలే. కమింగ్ టు ది సార్ ఈవేళ వచ్చిన 12th క్వశ్చన్ లాస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటే వెల్ఫేర్ సేఫ్టీ అండ్ హెల్త్ కదా సార్? ఏమండి ఇప్పుడు అది పాత పేపర్ ఏంటండి, ఏం క్వశ్చన్? 12th ఫస్ట్ ఎస్ఏ సార్, లాస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని ఇచ్చారు, అది ఏం సార్ ఆన్సర్? లాస్ ఆఫ్, ఒకసారి క్వశ్చన్ పూర్తిగా చదవండి. అదే మన లాస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సంబంధించిన సెక్షన్స్ రాయడమే. హెల్త్ సెక్షన్స్, వెల్ఫేర్ సెక్షన్స్, సేఫ్టీ సెక్షన్స్ రాయడమే. వాట్ ఆర్ ది కేస్ లాస్? లాస్ అంటే సెక్షన్స్ అన్నమ్మా, కేస్ లాస్ అంటే సెక్షన్స్. సెక్షన్స్ సార్, ఓన్లీ సెక్షన్స్, ఓన్లీ సెక్షన్స్ రాసాడు. చాప్టర్స్ పేపర్ వదిలేసేయండి అమ్మా, నిన్నటి పేపర్ వదిలేసేయండి, నిన్నటి పేపర్ వదిలేసేయండి, ఇవాళ చదువుకోండి. నిన్నటి పేపర్ గురించి ఎందుకు, ఇవాళ పేపర్ గురించి ఎందుకు? ఓకే, కమింగ్ టు ది, చూడండి, వాట్ ఈస్ ద WHO ఫంక్షన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఏంటి, ఇది ఫస్ట్ పాయింట్. బ్రీఫ్గా ఇచ్చాను, పాయింట్స్ చదువుకోండి. చెప్పమంటే ఇప్పుడు టైం లేదు. ఓకే, మనకి WHO మీన్స్ అంటే ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, మన షేపింగ్ ది రీసెర్చ్ ఎజెండా అండ్ స్టిమ్యులేటింగ్ ది జనరేషన్, ట్రాన్స్లేషన్ అండ్ డిస్మినేషన్ ఆఫ్ ది వాల్యుబుల్ నాలెడ్జ్. అంటే ఇంపార్టెంట్ నాలెడ్జ్ని మన తాలూకా రూపొందించడం, అదొక రీసెర్చ్ ఎజెండా కింద. అంటే ఏంటి, పరిశోధన యొక్క కార్యక్రమ పట్టిక కింద ఏర్పాటు చేయడం, యాజ్ వెల్ యాజ్ దాన్ని ఆ పర్టిక్యులర్ వాల్యుబుల్ నాలెడ్జ్ని మన జనరేట్ చేయడం, ప్లస్ తర్జమా చేయడం, ప్రచారం చేయడం అన్నది వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. Coming to the second point, setting norms and standards and promoting and monitoring and implementation. What is the meaning of the setting norms? అంటే నిబంధనలు నిర్ణయించడం, ప్రమాణాలు రూపొందించడం, ఆ ప్రమాణాలు ప్రోత్సహించేటట్టు ఉండడం, ఆ ప్రమాణాలు పర్యవేక్షణ చేస్తూ అమలు చేసేటట్టు ఉండడం. Coming to the number 3, articulately ethical and evidenced పాలసీ ఆప్షన్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆర్టికులేటరీ అంటే అది స్పష్టంగా ఏం చెప్తుందంటే నైతిక విలువలతో కూడిన ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఆప్షన్స్ని ఇది రూపొందిస్తుంది అన్నమాట, పర్టికులర్ WHO. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడింగ్ ది టెక్నికల్ సపోర్ట్, క్యాటలైజింగ్ చేంజ్ అండ్ బిల్డింగ్ సస్టైనబుల్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. అంటే ఇది అన్ని మన ఒక టెక్నికల్ సహకారాన్ని అందిస్తుంది. దేంట్లో క్యాటలైజింగ్ చేంజ్ అంటే మనకు ఏదైనా రసాయనిక పరమైన, ఉత్ప్రేరక పరమైన మార్పులు చేర్పులు మనకి చోటు చేసుకున్నప్పుడు ఇది ఒక టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంది. అండ్ బిల్డింగ్ సస్టైనబుల్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే ఇది ఒక అభివృద్ధి చేయడం, ఒక ఇన్స్టిట్యూషనల్ యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేటట్టు చూస్తుంది. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, మానిటరింగ్ ది హెల్త్ సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ది హెల్త్ ట్రెండ్స్. పైన పాయింట్ చెప్పండి సార్, ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్, క్యాటలైజింగ్ చేంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్యాటలైజింగ్ చేంజ్ అంటే మార్పు ఉత్ప్రేరకాలు. అంటే ఏదైనా కెమికల్స్ డయాగ్నోసిస్ చేస్తున్నప్పుడు అంటే పర్టికులర్ టెస్ట్స్ చేస్తుంటారు కదా, మనుషుల మీద కానీ వాటి మీద కానీ టెస్టింగ్ చేస్తుంటారు కదా, వాటికి సంబంధించిన అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం. ఓకే, రైట్. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, మానిటరింగ్ అండ్ హెల్త్ సిచ్యువేషన్ అండి.
అసెసింగ్ ది హెల్త్ ట్రెండ్ అంటే ఏంటి, హెల్త్ యొక్క పరిస్థితులను అంచనా వేస్తూ వాటి పోకడలకు అనుగుణంగా ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే అది పర్యవేక్షించేటట్టు చూడడం. ఇది WHO ఫంక్షన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, డిఫైన్ ది హజార్డస్ అట్మాస్ఫియర్. హజార్డస్ అట్మాస్ఫియర్ అంటే ప్రమాదకరమైన వాతావరణం. ఏంటది హజార్డస్ అట్మాస్ఫియర్ అంటే, an atmosphere is a hazardous when too much or too little of the oxygen, అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువనా, ఆక్సిజన్ పర్సంటేజ్ 21% కంటే ఎక్కువ ఉన్నా దాన్ని హజార్డస్ అట్మాస్ఫియర్ అని అంటారు. ఇట్ కంటైన్స్ ఫ్లామబుల్, combustible or explosive agents, or it contains contamination that could pose an immediate threat to the life or interfere with the person's ability to escape unaided from the confined space. అంటే చూడండి, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా హజార్డస్ అట్మాస్ఫియరే. ఏదైనా ఫ్లామబుల్ వాతావరణం ఉన్నా అది కూడా హజార్డస్ అట్మాస్ఫియరే. కంబస్టిబుల్ మండే స్వభావం ఉన్న, ప్రేలుడు స్వభావం ఉన్న ఏజెంట్స్ ఉన్నా అది కూడా హజార్డస్ అట్మాస్ఫియరే. ఏదైనా కంటామినెంట్స్ అంటే ఏదైనా కలుషితాలు ఉన్నా అది హజార్డస్ అట్మాస్ఫియరే. దీనివల్ల స్పెసిఫికల్లీ పర్టికులర్ హజార్డస్ అట్మాస్ఫియర్ అన్నది కన్ఫైన్డ్ స్పేస్ లో ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఉంచినప్పుడు ప్రివెంటివ్ యాక్షన్ లేకుండా వర్కర్ లోపల దిగితే అతను ఎస్కేప్ అవడం కష్టం అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది, చూడండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ బిలో 19.5 ఆర్ అబౌట్ 23.5 is nothing but hazardous atmosphere. ఎనీ ఫ్లామబుల్ గ్యాస్, వేపర్, మిస్ట్ అంటే పొగమంచు ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 10% ఆఫ్ ఇట్స్ లోవర్ ఫ్లామబుల్ లిమిట్. ఎయిర్ బర్న్ కంబస్టిబుల్ డస్ట్ ఎట్ హై కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ హజార్డస్ అట్మాస్ఫియర్. Exposure to any substance above OSHA's permissible exposure limit is nothing but a hazardous atmosphere. Okay, coming to the what is the noise. You know, సార్ ప్రీవియస్ క్వశ్చన్ లో ఎల్లా సార్ లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ సార్ లేకపోతే లోవర్ ఫ్లేమబుల్ లిమిట్? sorry, lower flammable limit. అదే ఎక్స్ప్లోజివ్ లిమిట్ PL అంటే పర్మిసిబుల్ ఎక్స్పోజర్ లిమిట్. ఇక్కడ ఇచ్చాను కదమ్మా లోవర్ ఫ్లామబుల్ లిమిట్ అని, LFL. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, వాట్ ఈజ్ అ నాయిస్. ఈ నాయిస్ గురించి మీకు అవసరం లేదు, చదువుకోండి, ఇది ఈజీగానే ఉంటుంది క్వశ్చన్. ఇది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది నాయిస్, హియరింగ్ లాస్, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్, మనకి స్లీప్ డిస్టర్బెన్స్, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇదేంటి మనకి కాజెస్ ఆఫ్ ది నాయిస్ పొల్యూషన్, ట్రాఫిక్, ఎయిర్ క్రాఫ్ట్, నాయిస్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, నాయిస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. మనకి డిఫైన్ ది ఎర్గానమిక్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్? Ergonomics is the study of the way of the people interact with the equipment in their working environment with the objective of improving their safety and productivity. అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని కంట్రోల్ చేసే ప్రాసెస్ని ఎర్గానమిక్స్ అని అంటారు. అంటే జనరల్గా అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడి ఎవరు చేస్తుంటారు? లేబర్. అంటే లేబరు ఏ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉంటుంది, నీ లక్ష్యం ఏంటి, వాళ్ళకి సర్టెన్ ఏదో నెససరీ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు సేఫ్గా, కంఫర్టబుల్గా వర్క్ చేసేటట్టు దాన్ని ఎర్గానమిక్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అతను సిమెంట్ బ్యాగ్స్ మోసుకొని డైలీ 4 floors ఎక్కుతున్నాడు. అతనికి ఆ ప్లేస్లో ఒక ట్రాలీని అరేంజ్ చేస్తే అతను ఒక సిమెంట్ బ్యాగ్ బదులు 2 సిమెంట్ బ్యాగులు తోసుకుని వెళ్తాడు. తత్ఫలితంగా నీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆ వర్కర్ సేఫ్గా ఉంటారు. అట్ ఈస్ నథింగ్ బట్ ఎర్గానమిక్స్. అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో ఉన్న పనిని గమనించి సైంటిఫిక్ తరహాలో దానికి కంట్రోల్ మెజర్ పెట్టడం, కంట్రోల్ మెజర్స్ పెట్టి అది నీకు ప్రొడక్టివిటీ పెంచే విధంగా ఉండేటట్టు చేసేదాన్ని ఎర్గానమిక్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎర్గానమిక్స్. అంటే ఎర్గానమిక్స్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటి?
the main objective of the ergonomics is to enhance the effectiveness with which work and other human activities are carried out, and to maintain or enhance certain desirable human values in the process, health, safety and satisfaction. అంటే ఏంటమ్మా, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్ అంటే ఏంటి? ఎన్హాన్స్ అంటే విస్తరించేటట్టు చేయడం, దేన్ని? సామర్థ్యాన్ని, ఎఫెక్టివ్నెస్ అంటే ప్రభావాన్ని విస్తరించేటట్టు చేయడం. ఏ ప్రకారంగా? వర్క్, ఆ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్స్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ని గమనించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచేటట్టు చూడడం, అండ్ అంటే ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటట్టు చూడడం. ఆర్ ఎన్హాన్స్ ది సర్టెన్ డిజైరబుల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఆ పర్టికులర్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి? డిజైరబుల్ హ్యూమన్ వాల్యూస్ అంటే కావలసిన మానవ విలువలు విస్తరించేటట్టు చూడడం. దేని ప్రకారంగా? ప్రక్రియ ప్రకారంగా, హెల్త్ ప్రకారంగా, సేఫ్టీ ప్రకారంగా, సాటిస్ఫాక్షన్ ప్రకారంగా. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎర్గానమిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇది ఒక సైంటిఫిక్గా స్టడీ చేస్తుంది. దేన్ని? ఆ పర్టికులర్ వ్యక్తి ఏ వాతావరణంలో పనిచేస్తున్నాడు అన్నది, వాటికి సంబంధించిన రిలేషన్ అన్నది సైంటిఫిక్గా స్టడీ చేస్తుంది అనమాట. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, a primary aim of the ergonomics is to optimize the functions of the system by adapting the human capabilities and needs. అంటే ఏంటి? ఆప్టిమైజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆప్టిమైజ్ అంటే అనుకూలం చేస్తుంది. దేన్ని? ఫంక్షన్స్, ఆ పర్టికులర్ ధర్మాల్ని అనుకూలం చేస్తుంది. అంటే అడాప్ట్ అంటే దత్తత తీసుకుంటుంది. దేన్ని? హ్యూమన్ క్యాపబిలిటీస్ అంటే మానవుని యొక్క సామర్థ్యాన్ని, అవసరాల్ని దత్తత తీసుకుంటుంది అని చెప్పి అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది లిస్ట్ అవుట్ ఎనీ 6 నోటిసబుల్ డిసీజెస్. మీకు ఆల్రెడీ 37 ఇచ్చాను కదా, అందులో ఏ 8 రాయండి. కొన్ని ఇచ్చాను. ఏంటి? అక్యూట్ ఎన్సిఫలైటిస్ అంటే ఏంటమ్మా? ఇది మెదడు వ్యాధి సంబంధించిన డిసీజెస్. ఓకే, ఎన్సిఫలైటిస్ అంటే మెదడు వ్యాపు సంబంధించిన డిసీజెస్. మనకి అక్యూట్ అంటే తీవ్రమైన. అక్యూట్ ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ అంటే ఏంటి? ఇది ఇన్ఫెక్షన్ అంటే అంటుకునే కాలేయం సంబంధించిన వ్యాధట. కమింగ్ టు ది నెంబర్ 3, అక్యూట్ పాలిమైలైటిస్ అంటే ఏంటి? పాలిమెలిటిస్ అంటే మనం ఏంటంటే ఇది ఒక స్టమక్ అప్సెట్ అంటే విషపూరితమైన ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధట. కమింగ్ టు ది అక్యూట్ మీనింగిటిసిస్ అంటే ఏంటి? మెనింజైటిస్ అంటే ఇది కూడా మైండ్కి సంబంధించిన రోగం అంట. కమింగ్ టు ది ఆంథ్రాక్స్ అంటే దొమ్ము వ్యాధి. తర్వాత బొటీలిజం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బొటీలిజం అంటే మొత్తం బాడీ అంతా విషపూరితం అవ్వడం. కమింగ్ టు ది బ్రుసిలోసిస్ అంటే ఏంటి? ఇది మన చూడండి, పశువులకి కుట్టిన దోమ మనకు కుట్టడం వల్ల వచ్చే వ్యాధట ఇది. కమింగ్ టు ది కలరా అంటే ఇది ఒక వాంతులు, విరోచనాలు సంబంధించిన వ్యాధి. దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ నోటిఫబుల్ డిసీజెస్ అంటే గుర్తించదగిన జబ్బులు. చెప్పండి. ఇప్పుడు 29 నోటిసబుల్ డిసీజ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో ఉన్నాయి మనకు. అవునండి. అవి అందులో ఇవి లేవు మరి. నేను అన్ని ఓవరాల్ గా కలిపి 37 ఇంకొక ఫార్మాట్ ప్రిపేర్ చేశాను, చూడలేదా మీరు? 37 ఏంటి సార్? నోటిసబుల్ డిసీజెస్ ఓన్లీ 29 ఫ్యాక్టరీస్ యాక్ట్ లో ఉన్నవి. సో ఇవి ఏంటంటే హెల్త్ కి సంబంధించినవి 2010 లో వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇవి హెల్త్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి అనుకుంటా సార్. అదేమైనా అలాంటిది ఏమైనా క్వశ్చన్ ఏమో ఇది 2010 అలాంటిది ఇచ్చాడేమో. ఇది నోటిసబుల్ డిసీజెస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో ఉన్న 29 మాత్రం ఇందులో లేవు. ఆంథ్రాక్స్ ఒకటి ఉంది. ఆంథ్రాక్స్ కలరా నోటిసబుల్ డిసీజ్ కాదు.
కలరా నోటిసబుల్ డిసీజెస్ కాదా? అవును, బ్రుకులోసిస్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అన్న నోటిసబుల్ డిసీజెస్ అన్న రెండు ఒకటే కదండి ఇంచుమించుగా, అవే ఫార్మాట్ ఇందులో వస్తాయి. కరెక్టే. ఇప్పుడు ఆ 29 లో మీరు ఒక పని చేయండి, మీరు ఆ 29 లో ఉన్న ఏదైనా 6 రాయండి. ఇవి రాయకపోతే ఓకే, మీరు అది ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 1890 లో ఉండే 29 లో ఉండే ఒక 6 రాయండి. ఓకే, coming to the number 6, state the recommended illumination levels for the different activities. అంటే ఏంటి, ఇల్యూమినేషన్ లెవెల్స్ ఎంతవరకు ఉండాలి అదనమాట. కమింగ్ టు ది, చూడండి ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ ది ఇల్యూమినేషన్ ఏమిచ్చాను, మన లక్స్ లో ఉంటాయి. అంటే ఇల్యూమినేషన్ యూనిట్ లక్స్ లో కొలుస్తాం అనమాట. కమింగ్ టు ది పబ్లిక్ ప్లేసెస్ విత్ డార్క్ సరౌండింగ్స్ లో మినిమం ఇల్యూమినేషన్ రేంజ్ 20 to 50 రేంజ్ ఉండాలి. సింపుల్ ఓరియంటేషన్ ఫర్ ది షార్ట్ టెంపరరీ విజిట్స్, అంటే మన ఇళ్లలో ఉండే లైటింగ్ ఇన్ బిట్వీన్ 50 to 100 ఉండాలి. కమింగ్ టు ది నెంబర్ 3, వర్కింగ్ స్పేసెస్ వేర్ ది విజువల్ టాక్సెస్ ఓన్లీ అకేషనల్లీ పెర్ఫార్మ్డ్, అంటే మన సందర్భానుసారంగా తక్కువ, అంటే మన వర్క్ స్టేషన్స్ లో ఉండే జనరల్ ఇల్యూమినేషన్స్ 100 to 200 లక్స్ ఉండాలని చెప్పి అంటున్నారు. కమింగ్ టు ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది విజువల్ టాక్స్ ఆఫ్ ది హై కాంట్రాస్ట్ ఆన్ లార్జ్ స్కేల్స్, అంటే ఏంటి, మన ఎక్కువ విరుద్ధంగా, అంటే లార్జ్ స్కేల్స్ లో విజువల్ టాస్క్లు చేస్తున్నారు అనుకోండి, అక్కడ మనకి అప్రాక్సిమేట్ గా రేంజ్ ఆఫ్ ది ఇల్యూమినేషన్ 200 to 500 ఉండాలి. కమింగ్ టు ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది విజువల్ టాక్స్ మీడియం కాంట్రాస్ట్, అంటే మధ్యస్థ విరుద్ధంగా స్మాల్ సైజ్, అంటే కాంపోనెంట్స్ చిన్న చిన్న స్మాల్ సైజ్ కాంపోనెంట్స్ తయారు చేసుకుంటున్నారు అనుకోండి, ఇన్ బిట్వీన్ విజిబిలిటీ రేంజ్ ఇల్యూమినేషన్ రేంజ్ 500 to 1000 లక్స్ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది విజువల్ టాక్స్ ఆఫ్ ది లో కాంట్రాస్ట్ ఆర్ వెరీ స్మాల్ సైజ్ 1000 to 2000 లక్స్ ఉండాలి. అంటే జనరల్ గా మన రిస్ట్ వాచెస్ లోపల ఉండే కాంపోనెంట్స్ తయారు చేస్తుంటారు కదా, అక్కడ మనకి ఇల్యూమినేషన్ రేంజ్ అప్రాక్సిమేట్ గా 1000 to 2000 లక్స్ ఉండాలి. కమింగ్ టు ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది విజువల్ టాస్క్ ఆఫ్ ది లో కాంట్రాస్ట్ అండ్ వెరీ స్మాల్ సైజ్ ఓవర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2000 to 5000 లక్స్ ఉండాలి. ఓకేనా, అంటే ఎక్కువ సమయం ఆ పర్టికులర్ స్మాల్ కాంపోనెంట్స్ మీద ఎక్కువ సమయం పనిచేస్తున్నప్పుడు ఆ తలకి ఇల్యూమినేషన్ లెవెల్ 2000 to 5000 లక్స్ ఉండాలి. ఇది జనరల్ రికమెండెడ్ ఇల్యూమినేషన్ లెవెల్స్ ఫర్ ది డిఫరెంట్ యాక్టివిటీస్. ఓకే, కమింగ్ టు ది 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్? మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ యొక్క మనకి ప్రయోజనం ఏంటి అంటే, జనరల్గా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటే మెడికల్ టెస్టులు చేస్తూ ఉంటారు. మీ తాలూకా ఇండస్ట్రీస్లో ఎక్కువగా హజార్డస్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్న వ్యక్తులకి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. దాని యొక్క ప్రయోజనం ఏంటని అడుగుతున్నాడు. ది ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ ది సర్వేలెన్స్ స్క్రీనింగ్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ థౌస్ హ్యాస్ ద క్లినికల్ ఫోకస్. అంటే ఏంటి, అది ఆ పర్టికులర్ వ్యక్తుల యొక్క అంటే మన డయాగ్నోసిస్ చేయడానికి, అంటే రోగ లక్ష్య నిర్ధారణ చేసుకోవడానికి, ఆ పర్టికులర్ వ్యక్తి ఆ పర్టికులర్ యాక్టివిటీ చేయడానికి సూటబుల్లా కాదా అని రోగ నిర్ధారణ పరీక్ష చేసుకోవడానికి పర్టికులర్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది వైద్య నిఘా పరీక్షను మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది సర్వేలెన్స్ ఈస్ టు డిటెక్ట్ and eliminate the underlying cause such as hazards or exposures of any discovered trends and thus has a preventive focus. అంటే సపోజ్ అతనికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు సమ్ ఆక్యుపేషనల్ డిసీజ్, ఏదో నోటిసబుల్ డిసీజ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అది గుర్తించి
దాన్ని కంట్రోల్ చేసి దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్ మీద ఫోకస్ పెట్టడానికి ఈ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అన్నది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ది వర్కర్స్ బిఫోర్ దేర్ అసైన్మెంట్ టు ఏ స్పెసిఫిక్ టాస్క్ which may involve a danger to their health or that of others. అంటే ఆరోగ్యపరమైన లెక్కింపులు చేయడానికి ఆ పర్టికులర్ మన టాస్క్ అంటే కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీ అతనికి అప్పచెప్తున్నారు. అతని యొక్క హెల్త్ అసెస్మెంట్ ఏ రకంగా ఉంది అని చెక్ చేయడానికి, అతని ద్వారా వేరే వాళ్ళకి ఇంకొకళ్ళకి ఏదైనా వ్యాపించే అవకాశం ఉందా అని అజంప్షన్ చేయడానికి ఈ పర్టికులర్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అన్నది ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నారు. ఓకే, ఈ 3 పాయింట్స్ రాయండి, ఇంకేదైనా మీరు ఓన్గా ఉంటే రాయండి. కమింగ్ టు ది చూడండి, నెంబర్ 8, మెన్షన్ ది ఏజెంట్ కాజింగ్ ఆక్యుపేషనల్ ఆస్మా. అంటే వృత్తిపరమైన ఆస్మా రావడానికి వాట్ ఆర్ ది మెయిన్ ఏజెంట్స్, అంటే ఏంటి కారకాలు అవుతాయి? ఆక్యుపేషన్ ఆస్మా రావడానికి ఏంటి కారకణాలు అవుతాయి? ఏంటి ఇవి? ఈ పదార్థాలు అంటే ఈ పర్టికులర్ ఎక్రిలేట్స్ అనే పదార్థాల వల్ల అవుతాయట. ఇది ఒక సాల్ట్ లాంటిది ఆర్ ఒక యాసిడ్ లాంటిది. కమింగ్ టు ది ఆల్కహాల్, ఎక్కువ మోతాదులో డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది ఆల్డిహైడ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆల్డిహైడ్స్? ఇట్ ఈస్ ఎ హైలీ రియాక్టివ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఈ పర్టికులర్ పదార్థానికి ఎక్స్పోజ్ ఉన్నా కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్, యాండ్రిహైడ్స్ అంటే ఇట్ ఈస్ అ కాంపౌండ్ ఫ్రమ్ యాండ్రిహైడ్స్ అన్నది ఒక కాంపౌండ్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపోనెంట్ అట, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క కాంపౌండ్ అట. దీని ద్వారా కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది పాలిమర్స్ అంటే పర్టికులర్ రసాయనిక సమ్మేళనాలు చేస్తున్నప్పుడు కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉందట. కమింగ్ టు ది వుడ్, డస్ట్ ఆర్ బార్క్, వీటి నుంచి కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉందట. కమింగ్ టు ది డైస్ అంటే రంగులు, ఈ కలర్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవునా కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉందట. కమింగ్ టు ది ఫ్లక్సెస్, ఫ్లక్సెస్ అంటే ప్రవాహాలట, వీటి ద్వారా కూడా ఆక్యుపేషనల్ ఆస్మా రావడానికి అవకాశం ఉంది. ఓకే, కమింగ్ టు ది 9th, డిఫైన్ ది షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. స్టెల్ అంటే ఏంటి? స్టెల్ అంటే a short term explosive limit is the acceptable average exposure over a short period of time, usually 15 minutes, as long as the time waged average is not exceeded. STEL is a term used in occupational health and industrial hygienic and toxicity. అంటే ఏంటమ్మా చూడండి, యాక్సెప్టబుల్ ఎక్స్పోజర్ లిమిట్ అంటే ఏంటి? ఆమోదయోగ్య బహిర్గత స్థాయి. సపోజ్ ఒక కెమికల్ ఎక్విప్మెంట్స్ మీద ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ప్రవేశ పరిమాణం యొక్క విలువ 15 minutes వరకు ఎక్స్పోజర్ చేసే టైంని షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని అంటాడట. అంటే యాక్సెప్టబుల్ యావరేజ్ ఎక్స్పోజర్ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూజింగ్ 15 minutes యాజ్ లాంగ్ యాజ్ ద టైమ్ వేజ్డ్ యావరేజ్ ఈజ్ నాట్ ఎక్సీడెడ్. అంటే ఒక ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, ఒక కెమికల్ ఎక్విప్మెంట్ ద్వారా ప్రాసెసింగ్స్ అవుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే వాయువులు ఉంటాయి కదా, గ్యాసెస్, అది 15 minutes వరకు ఎక్స్పోజర్ చేస్తూ పని చేసుకునే విధానాన్ని షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్ అని అంటారు. ఓకే, ఇది జనరల్గా పారిశ్రామిక ఇండస్ట్రియల్ హైజెనిక్లోనూ యాజ్ వెల్ యాజ్ టాక్సికాలజీ అంటే విషము వాటి యొక్క లక్షణాల గురించి తెలిపే శాస్త్రంలో వీటి గురించి ఇండెప్త్ ఉంటుందని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఎక్స్ప్లెయిన్ ఫర్ ది ఫస్ట్ ఎయిడ్ ఫర్ సఫకేషన్. ఇవి మనకి ఈజీ పాయింట్స్ చదువుకోండి. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 11, ఇది చాలా ఇంపార్టెంట్.
What is the meaning of the acute toxicity and LC-150? Acute toxicity అంటే ఏంటి, LC-150 అంటే lethal concentration 50 అంటే ఏంటి? చూడండి, acute toxicity అంటే తీవ్రమైన విషపూరితం అవ్వడం, ఆర్ LC-50 అంటే lethal concentration 50. acute toxicity అంటే ఏంటి? acute toxicity refers to those adverse effect occurring following oral or dermal administration of a single dose of a substance or multiple doses given within 24 hours or an inhalation exposure of the 4 hours. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఓరల్ ఆర్ డెర్మల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? చూడు, నోరు మరియు చర్మం ద్వారా ఒక సింగిల్ డోస్ అయినా లేకపోతే మల్టిపుల్ డోస్ అయినా ఒక 24 అవర్స్ తీసుకున్న తర్వాత లేక ఒక 4 అవర్స్ పాటు అది అక్యూట్ టాక్సిసిటీని పీల్చిన తర్వాత వచ్చే యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న దాన్ని మానిటర్ చేసేదాన్ని అక్యూట్ టాక్సిసిటీ అని అంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఓరల్ అండ్ డెర్మల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఒక సింగిల్ డోస్ కానీ మల్టిపుల్ డోస్ అంటే ప్రయోగాలు చేస్తున్నప్పుడు, పర్టికులర్ యానిమల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు వాటికి ఇంజెక్షన్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ ఒక సింగిల్ డోస్ సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు ఏ రకమైన ప్రతికూలమైన ప్రభావం పడుతుంది ఆ పర్టికులర్ కెమికల్ ఇచ్చినప్పుడు, లేదా పర్టికులర్ గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు, లేకపోతే పర్టికులర్ గ్యాస్ 4 అవర్స్ పాటు పీల్చినప్పుడు ఏ రకమైన అక్యూట్ టాక్సిసిటీ యొక్క ప్రభావం పడుతుంది, అది మనకి చనిపోతుందా లేదా అన్నది ఎగ్జామిన్ చేసేదాన్ని అక్యూట్ టాక్సిసిటీ అని అంటారు. కమింగ్ టు ది LC-150 అంటే లెథల్ కాన్సన్ట్రేషన్. లెథల్ కాన్సన్ట్రేషన్ 50 అంటే స్టాండర్డ్ మెజర్ ఆఫ్ ది టాక్సిసిటీ. ఇది ఒక విషపూరితానికి ఒక మెజర్మెంట్ లాంటిది. స్టాండర్డ్ మెజర్స్ ఆఫ్ ది టాక్సిసిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం that will kill half of the sample production of a specific test animal in a specified period through a exposure via inhalation, also called median lethal concentration or population critical concentration 50. Written letter is LC-150. అంటే సపోజ్ ఒక ర్యాట్స్ మీద మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, ర్యాట్స్ మీద కానీ ర్యాబిట్స్ మీద కానీ ఒక పాయిజనస్ గ్యాస్ దాని మీద వదిలినప్పుడు అది 50% వరకు అందులో ఉండి చనిపోతే దాన్ని లెథల్ కాన్సన్ట్రేషన్ అని అంటారు అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక యానిమల్స్ మీద, ఒక ర్యాట్స్ మీద కానీ ర్యాబిట్స్ మీద కానీ మన ప్రయోగశాలలో మనకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా, ఆ పర్టికులర్ గ్యాస్ వదిలినప్పుడు అందులో 50% వరకు చనిపోతే దాన్ని LC-50 అని అంటారట, లెథల్ కాన్సన్ట్రేషన్ 50 అని అంటారట. ఓకే, ఈ రెండు డెఫినేషన్స్ చదువుకోండి. కమింగ్ టు ఇది కొద్దిగా బయోలాజికల్ మానిటరింగ్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బయోలాజికల్ మానిటరింగ్? బయోలాజికల్ మానిటరింగ్ అంటే బయో మానిటరింగ్ అంటే మనకి జనరల్గా ఆక్యుపేషనల్ హజార్డ్స్ బారిన పడిన వాళ్ళకి బయోలాజికల్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే చూడండి, బయోలాజికల్ మానిటరింగ్ ఇన్వాల్వ్స్ కలెక్షన్ ఆఫ్ ది బ్లడ్, యూరిన్, హెయిర్ అండ్ అదర్ టిష్యూస్ అండ్ మెజరింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కెమికల్ ఆర్ మెటబోలిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మెటబోలిక్ అంటే ఏంటి అంటే, మెటబోలిక్ అంటే మన జీవక్రియలో పాల్గొనే పదార్థం. అంటే ఆక్యుపేషన్ హజార్డ్ బారిన పడినోడి వ్యక్తి యొక్క బ్లడ్ కానీ, యూరిన్ కానీ, హెయిర్ కానీ, అదర్ టిష్యూస్ కానీ శాంపిల్స్ కింద తీసుకొని అతనికి ఎగ్జామిన్ చేసేది. అంటే ఎంతవరకు అతను ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయ్యాడు, ఎంత పరిమాణంలో అతని బాడీలో విషపూరితం చేరింది అని అనాలిసిస్ చేసే ప్రక్రియని బయోలాజికల్ మానిటరింగ్ అని అంటారట. ఇది జనరల్గా చూడండి, లెడ్ లెవెల్స్ ఫర్ ఎక్స్పోజర్ ఆఫ్ ది లెడ్. అంటే మనకి లెడ్ అనేది విషపూరితమైన ఘన పదార్థం. ఆ పర్టికులర్ లెడ్ అనే మెటల్కి ఎక్స్పోజ్ అవడం వల్ల అతని బ్లడ్లో మన లెడ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకోవడానికి బయోలాజికల్ మానిటరింగ్ ఉపయోగపడుతుంది. మోనోడోలిన్ యాసిడ్
ఆర్ ఎ మెటబాలిక్, ఇది కూడా జీవక్రియలో పాల్గొనే పదార్థం, ఫర్ ఎక్స్పోజర్ ఆఫ్ ది స్టైరిన్ గ్యాస్. ఈ పర్టికులర్ మోనోడిలిన్ యాసిడ్ అనే బయలాజికల్ మానిటరింగ్ ద్వారా అతని జీవక్రియలో ఎంతవరకు స్టైరిన్ ఎక్స్పోజ్ అయిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ టు ది మనకి తర్వాత ఏంటి చూడండి, చాలోనిస్టవేస్, ఇది ఒక ఎజిమ్ లాంటిదట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎజిమ్? ఎజిమ్ అంటే ఇది నర్వస్ సిస్టమ్ మీద ప్రభావితం చూపించే దాన్ని ఎజిమ్ అని అంటారంట. ఫర్ ఎక్స్పోజర్ టు పెస్టిసైడ్స్ అనాలిసిస్ ఆఫ్ ది శాంపిల్, అంటే జనరల్గా పురుగుల మందుల మీద ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్న వ్యక్తికి ఈ పర్టికులర్ ఏంటది మన తాలూకా చాలోనిస్టవేస్ అనే బయోమానిటరింగ్ చేస్తారట. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, అయాన్ క్రోమోటోలజీ ఫర్ యాసిడ్స్, అంటే ఎక్కువగా ప్రమాదకరమైన యాసిడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి అయాన్ క్రోమోటజీ అంటే ఏంటి, మన ఏంటి మిశ్రమాలు వేరు చేసి విశ్లేషించడం. అయాన్ క్రోమోటజీ అంటే మిశ్రమాలు వేరు చేసి విశ్లేషించడం. ఈ రకంగా బయలాజికల్ మానిటరింగ్ చేస్తారట. కమింగ్ టు ది గ్యాస్ క్రోమోటోగ్రఫీ ఫర్ హైడ్రోకార్బన్స్, బెంజిన్స్, సాల్వెంట్స్, అంటే ఈ పర్టికులర్ హైడ్రోకార్బన్స్ కి, బెంజిన్స్ కి, సాల్వెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతున్న వ్యక్తికి గ్యాస్ క్రోమోటోగ్రఫీ అనే బయోమానిటరింగ్ టెక్నిక్ అనలైజ్ చేస్తారట. అంటే ఇది వాయువు సంబంధించిన మిశ్రమాలు వేరు చేసి విశ్లేషించడం. ఓకే, అది అయిన తర్వాత చూడండి, శాంపుల్ అబ్టైన్డ్ అండ్ బ్యాడ్జెస్, ట్యూబ్స్, ఫిల్టర్స్ ఆర్ ఇమేజెస్ ఆర్ సెంట్ టు ది ల్యాబొరేటరీ ఫర్ అనాలిసిస్. ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి పట్టుకొని వెళ్తారు అని చెప్పి అంటున్నాడు. ఈ పర్టికులర్ పైన పేర్కొన్నవన్నీ బయలాజికల్ మానిటరింగ్ సంబంధించిన టర్మ్స్ అన్నమాట. బ్లడ్ లెవెల్స్, మోనోడిలిన్ యాసిడ్, ఈ పర్టికులర్ టెస్ట్లన్నీ అంటే అతని బాడీలో ఉన్న విష పదార్థం ఎంతవరకు ఎక్స్పోజ్ అయిందో తెలుసుకోవడానికి మనకి చేసేవి. చేసిన తర్వాత పర్టికులర్ శాంపిల్స్, బ్యాడ్జెస్, ట్యూబ్స్, ఫిల్టర్స్, ఇంపింజర్స్ అన్ని మన లాబొరేటరీకి తీసుకెళ్ళి అనాలిసిస్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఓకే, కొద్దిగా క్రిటికల్గా ఉంది చూడండి. నోటీసబుల్ డిసీజ్